అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మీ శక్తి సామర్థ్యాల మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీ ట్రైనింగ్ కూడా పూర్తయినట్టే. మీరు భద్రా గ్రూప్లో దూరిపోవాల్సిన సమయం వచ్చింది. సార్, డీసీ దొర గారు వచ్చారు సార్. రమన్, డీసీ ఆదినారాయణరావు గారు, ఇంట్రాగేషన్లో వీరిని మించిన వారు లేరు. మీరు వెళ్లేలోగా ఈయన దగ్గర కూడా కొంత శిక్షణ పొందడం అవసరం. అట్ ఈస్ బాయ్స్, ఇదేం ట్రైనింగ్ కాదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హింస బాధ గురించి నాకు తెలిసింది నేను చెప్తాను. ఈ ఆపరేషన్ పేరు ధనుష్. రిపీట్, ధనుష్. మీరు ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకి 21:30 రేడియోలో నన్ను కాంటాక్ట్ చేయాలి. ఫ్రీక్వెన్సీస్ ఇన్ దిస్ ఫైల్. ఈ రోజు నుంచి నీ పేరు శివ. నీ పాత పేరు, నీ సంగతి మర్చిపో. అసలు శివ ఎవరు ఏమిటనేది ఈ ఫైల్లో ఉంది. చదివి చింపే. సార్, నీ పేరు ఆనంద్. సేమ్ ఇన్స్ట్రక్షన్స్. మెమరైజ్ అండ్ డెస్ట్రాయ్ యువర్ ఫైల్. ఇక నీకు అప్పచెప్పాను. గో అహెడ్. థ్యాంక్ యూ. బాయ్స్, ఉపన్యాసాలు నాకు ఇష్టం ఉండదు. మీకు అంతే అనుకుంటాను. భద్రా గ్రూప్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవడం అంత తేలిక కాదు. మిమ్మల్ని వాళ్ళల్లో చేర్చుకునే ముందు ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. అవన్నీ నెగ్గి వాళ్ళల్లో కలిసిపోవటానికి, వాళ్ళ నమ్మకాన్ని పొందడానికి మీరు ఎన్నో అగాత్యాలు చేయాల్సి ఉంటుంది. ఎంతోమంది అమాయకుల్ని చంపాల్సి వస్తుంది. అందులో మన వాళ్ళు కూడా ఉండొచ్చు. డూ ఇట్ యాజ్ అ డ్యూటీ. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో కనిపెట్టండి. ఇతర గ్రూపులతో వాళ్లకున్న సంబంధం తెలుసుకోండి. పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తున్నాయో పసిగట్టండి. మీరు అక్కడికి వెళ్ళేది ఉగ్రవాదుల్ని చంపడానికి కాదు. అదంత ప్రాక్టికల్ కాదు. ద స్ట్రాటజీ ఇస్ టు డిలే, డిసైబుల్ అండ్ డిసింటగ్రేట్. దొరికిపోతే మాత్రం కష్టమే. బాధ అంటే ఏంటో, అది ఎలా భరించాలో చిత్రహింసలతో మనమే వాళ్ళకి నేర్పాం. బాధ నుంచి తప్పించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. మీలో ఎవరైనా ఒకరు దొరికిపోతే రెండో వాడిని, మన రహస్యాల్ని కాపాడడం కోసం సైనైడ్ క్యాప్సూల్స్ ఇచ్చారు కదా. సార్, వెల్, you know what to do. Right? Now that I'm part of Operation Dhanush, all the best. ఏయ్, పాటలతోటి మాటలతోటి పని జరగదు. మన దారే వేరు. తుపాకులు తూటాలే మనం వాడదాం. వాళ్ళని పాడుకోనే. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఎరా ఆనంద్, మళ్ళీనా? ఆ చేపల పులుసు దెబ్బ కొట్టింది. ఇదేంటి రోజు ఈ మధ్య ఈ టైంకి ఇక్కడొచ్చి కూర్చుంటున్నారు? పోనీ పైన మన బెడ్ని ఇక్కడ వేయమంటారా? చూడు, నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో. నాకు నిద్ర లాగొస్తుంది. పద పద చెప్తాను. లౌడ్ అండ్ క్లియర్. రీడింగ్ యూ ఫైన్ అండ్ డైరెక్ట్. వీలైతే మాట్లాడు. గో అహెడ్. ఓవర్. సార్, ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తిని కారులో టౌన్కు పంపిస్తున్నారు. అతను రైల్లో ఢిల్లీ వెళ్తాట. మంచి డ్రైవర్ కోసం చూస్తున్నారు. నేను డ్రైవ్ చేస్తానన్నాను, వద్దన్నారు. వాడు రెండో వాడు అడగబోయి అనుమానిస్తారేమోనని ఊరుకున్నాడు. రేపు సాయంత్రమే ప్రయాణం. రిపీట్, రేపు సాయంత్రమే. ఓవర్. డ్రైవర్ పేరు తెలుసుకో. వీలైతే చూడు. మిగిలింది మేము చూసుకుంటాం. బీ కేర్ఫుల్. మీ ఇద్దరులో ఎవరో ఒకరు కాంటాక్ట్లో ఉండండి. నీకు ధనుష్కి గుడ్ లక్. ఓవర్. థ్యాంక్ యూ సార్. ఓవర్ అన్నావు. తొందరలో కడుక్కోవటం కూడా మర్చిపోయావా? ఆగు. మర్యాదగా చేతులు పైకి తీ. మెల్లిగా. వాడి పేరు మాకు తెలుసు. ధనుష్ గారు. ఎవడా ధనుష్? చెప్పు. లాభం లేదు. వీడికి బతకడు. లాభం లేదు.
వీడేనా ధనుష్? వీడా వీడా ఎవడరా ధనుష్? టెల్ మీ యు బగర్. ఫారెస్ట్ రోడ్లో దొరికింది సార్ శవం. పోస్ట్ మార్టం అయింది. సైనైడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని డాక్టర్ అన్నారు సార్. ఢిల్లీ ట్రైన్కి ఇంకా 3 గంటలుంది. థ్యాంక్ యూ. ఎక్కువ కమాన్ తీసుకురండి. ఎక్కువ పని. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. కెన్ ఐ గెట్ ఎ లిఫ్ట్? ఏమిటి నీ చేతికే చాలా చూస్తున్నావు? ద్రోహం చేశాడనా? పొరపాటు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ముందు ఆది కూడా అంతే. అయితే సుమిత్రని సీరుని కాపాడటం కోసం మొత్తానికి మాతో చేరిపోయాడు. నీకు కూడా భార్య బిడ్డ ఉన్నారుగా, జీనత్, గుల్షన్. అందుకే ఫ్యామిలీ ఉన్నవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సారీ రా. సీను సుమిత్ర ఎక్కడున్నారు? ప్రస్తుతానికి క్షేమంగా వాళ్ళింట్లోనే ఉన్నారు. నేను ఈ రేడియోలో ఒక లాంగ్ బీప్ ఇస్తే మా వాళ్ళు అక్కడ చంపడానికి సిద్ధమవుతారు. They are right.
3 బీపులు ఇస్తే మీ వాళ్ళు చచ్చిపోతారు. సురేంద్ర చెప్పాడు కదా. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. నేను అడిగిన వాటికి జవాబు చెప్పు. చెప్పాది. ఏం చెప్తే మటుకు వీడేం చేయగలడు? ధైర్యంగా చెప్పు. నువ్వు నోర్మై. అతను చెప్తాడు. టెర్రరిస్ట్ సెక్షన్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 4. గుడ్. ఏమిటవి? ఇంటెలిజెన్స్, ఇంట్రాగేషన్, ప్లానింగ్ అండ్ ఆపరేషన్. నాట్ బ్యాడ్. ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? డిఐజీ నారాయణ స్వామి. నో నో, సరిగ్గా చెప్పు. డిఐజీ నారాయణ స్వామి. డిఐజీ నారాయణ ఆయనే. భద్రాన్న మాట విను. భద్రాన్న మాట విను. ఇట్స్ మీ. నో అబ్బాస్. అబ్బాస్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. డిఐజీ నారాయణ స్వామి కదా ఆపరేషన్స్ ఇన్ఛార్జ్. ఐఎమ్ సారీ అది. డిఐజీ నారాయణ స్వామి కదా. Shut up! It's enough. భద్ర భద్ర నమ్మా. ఏం కాదు, పొద్దున్నే వచ్చేస్తాను. పేరు, ఒక్క పేరు చెప్తే చాలు. ధనుష్. ఎవరు? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. సార్ నేను పీటీ డ్రైవర్ని, నేనేం తప్పు చేయలేదు సార్. నాకు మీ సహాయం కావాలి అంతే. పోనీ. చెప్పు, ధనుష్ ఎవరు? సార్ అసలు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసా? ఇక్కడే పైనుంచి నీళ్లు పడే చప్పుడు వినిపించింది. అదేం కొండ గుర్తు సార్? బ్యాక్ బ్యాక్. గంట సేపటి నుంచి లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఆపు అంటున్నారు సార్. మీకు తెలియపోతే పోనీ ఎవరన్నా అడగచ్చు కదా సార్. నో, పోనీ పోనీ పోనీ. సార్ ఆ. రాత్రి 2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి. దయచేసి మీరు దయచేయండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్.
సార్ ఏం లేదు ప్లీజ్ టేక్ అ లెఫ్ట్ ప్లీజ్. హోమ్ మినిస్టర్ జిందాబాద్ 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 హోమ్ మినిస్టర్ జిందాబాద్. అబ్బాస్ మిగతా కార్లన్నీ డైవర్ట్ చేయి. జాగ్రత్త. ఓవర్. రోజర్ అండ్ స్టాండింగ్ బై. బ్రేకింగ్. R1 calling R3. R1 calling R3. Over. R3 to R1 come in. Over. దారి మళ్ళించారు సార్. ఓవర్. Roger, all clear here. Standing by. Over. సార్ ఈ స్పాట్ కాదు సార్, ఆ స్పాట్ 4వ బెండ్ దాటి 1 కిలోమీటర్ వెళ్ళాలి. అదే కదా సార్ మీరు 7-4 గుర్తు పెట్టుకోమన్నారు. ఇది 7-3 సార్.
10 మంది కమాండోలు ఉన్నారు, ఏం చేయాలి? వదిలే. కృష్ణ, సైనైడ్ మింగే. నేను చావను, నేను బతకాలి, నేను చావను. కిల్ హిమ్. నో. హలో డాడీ, డాడీ, హలో. సార్ చేంజ్ సార్. సార్ ట్రైన్ 2 గంటలు లేట్ అంటే ప్లాన్ పాడైపోతుందేమో. A2 calling A1, A2 calling A1. Come in. నాకేం తెలియదు, నన్నేం చేయకండి, నేను డ్రైవర్ని. ఆర్ యు ఆల్ రైట్ సార్? యా ఐఎమ్ ఆల్ రైట్. యు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఎస్ సార్. ఇక్కడ A1 ఒక్కడిని అరెస్ట్ చేసాం, ఒక్కడికి బుల్లెట్ తగిలింది. బుల్లెట్ తగిలిన వాడు స్టేషన్ లోపలికి వచ్చాడు. డు యు రీడ్ మీ? ఓవర్. లౌడ్ అండ్ క్లియర్, లౌడ్ అండ్ క్లియర్. వాడి దగ్గర గన్ ఉందా? ఈజీ ఆర్మ్డ్? ఓవర్. ఎస్ మన నాయనమ్మంలా ఉంది. ఇంకా 5-6 రౌండ్స్ ఉండొచ్చు. బీ కేర్ఫుల్. ఓవర్. I got him. Over. ఇక్కడేం చేస్తున్నావురా? బిస్కెట్ ప్యాకెట్ పడిపోయిందమ్మా. నీ మొహం చచ్చిపోతావురా, పద. No, don't shoot. Lie down, everybody. Lie down. అందరూ కింద పడుకోండి.
నేను పోలీస్ వాడిని ఇంకేం భయం లేదు. అందరిని వెనక్కి పంపించండి సెండ్ బ్యాక్. స్టేషన్ ఎస్ఐ రమను గో. పల్స్ లేదు, చంపక తప్పలేదు. ఇంకోటి దొరికాడుగా. సార్ గుడ్ మార్నింగ్ సార్. పేరు భువనేశ్వర్ సార్, అంతకుమించి ఏం చెప్పడం లేదు. చాలా మొండివాళ్ళలో ఉన్నాడు. భువనేష్, నీ అసలు పేరు భువనేషే కదా? సార్కి సమాధానం చెప్పు. నువ్వెక్కడ వాడివి? భువనేష్. ఈ ప్రాంతంలో అలాంటి పేరు వినిపించదే. త్వరగారికి జావో చెప్పమంటాం సార్. ఓకే, అందాక నీ పేరు భువనేష్ అనుకుందాం. చూడు భువనేష్, నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు. ఎందుకంటే కోర్టు, బెయిలు అవన్నీ లేవు. నిన్ను అరెస్ట్ చేసినట్టు అసలు రికార్డే లేదు. అర్థమైందా? ప్రసాద్, ఎందుకలా కొట్టావు? నా పై అధికారి చేపట్టుకుంటే నేను భరించలేకపోయాను సార్. ఇలాంటి దేశద్రోహం చూస్తే నేను కోపం ఆపుకోలేదు సార్. ఐఎమ్ సారీ సార్. సార్ సార్ వీడిని నాకు వదిలేయండి. ఒక గంటలో విడిచేదంతా చెప్పిస్తాను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. డాక్టర్ని పిలిపించి ట్రీట్ చేయించు. ఈ రాత్రి ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి. బ్యాండేజ్ అక్కర్లేదు, ఇలాగే మానిపోతుంది. హీఈస్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ. నిన్ను చూస్తే ఇలా రక్త తర్పణ ఇచ్చేవాళ్ళ అనిపించడం లేదే. You seem to be a man driven by ideology. నీ సిద్ధాంతాలే నిన్ను ఇక్కడికి తోసాయి అంటున్నాను. ఓ, ఐఎమ్ సారీ. చదువు రాని వాడికి తర్జుమా చేసినట్టు తెలుగులో చెప్పాలని నా ఉద్దేశం కాదు. నువ్వే చెప్పు, తోటి మనిషిని ఇలా చంపేవాడిని ఏమనాలి? సిద్ధాంతం ఏవైనా ఇలా చెయ్యొచ్చా? దేవుడు, మతం, రాజకీయం, ప్రజా పోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుందేంటి? ఒక చంప కొడితే ఇంకో చంప చూపించబడటం లేదు. మీ ఉగ్రవాదాన్ని మా దగ్గర చూపించండి, చావటానికి సిద్ధంగా ఉన్నా. చచ్చిపోయిన 25 మంది పిల్లల్లో కనీసం ఇద్దరైనా నీలాగే ఉగ్రవాదులే అయ్యేవారేమో. ఏమిటి, ఏమైనా తప్పుగా మాట్లాడానా? మీ నమ్మకానికి విరుద్ధంగా ఏమైనా చెప్పానా? పోనీ నువ్వు నమ్మిన వాటి గురించే మాట్లాడదాం. నువ్వు నమ్మేదేమిటి? ఎలాగైనా దేవుణ్ణి నమ్మవు, నేను నమ్మను.
అంటే నమ్ముతావా? చూడు, నేను కొట్టి మాట్లాడించడంలో నాకు నమ్మకం లేదు. నువ్వే మాట్లాడు. నాకు చెవులున్నాయి, వినిపిస్తోంది. నేను నీలాంటి మనిషినే. నాకు సోషల్ యాంగర్, కోపం ఉంది. నీ కోపాన్ని అర్థం చేసుకోగలను. నన్ను నమ్మచ్చు. నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని. అలా నవ్వుకు. నా నిజాయితీని హేళన చేస్తే నాకు నచ్చదు. నవ్వు. ఇప్పుడు నవ్వుతావు, తర్వాత ఏడుస్తావు, ఆ తర్వాత మాట్లాడతావు. ఇంకాస్త నొక్కితే నిజం కూడా మాట్లాడతావు. నాకు టైం, ఓర్పు రెండూ ఉన్నాయి. పాచినట్టుంది. రెస్ట్ తీసుకో. నేను ఇంటికెళ్ళి పెళ్ళం పిల్లాడిని చూడాలి. నేనేం కాలక్షేపానికి ఇక్కడ రాలేదు. పోనీ రేపు మాట్లాడదాం. రేపు నువ్వు మాట్లాడాలి. నేను ఒకడనే మాట్లాడితే బోర్ కొడుతుంది. జరిగిన దానికి తమరు నన్ను క్షమించాలి. ఆ డీసీపీ ఆది గురించి చెప్పడం మర్చిపోయాను. వాడు చెడ్డ డేంజర్ మనిషి. తమర్ని వాడి చేతిలోని తప్పించడం కోసమే నేను మీ చేయి చేసుకోవాల్సి వచ్చింది. వాడి మాటలు మోసపోకండి. ఎందరినో ఇలాగే బోల్తా కొట్టించాడు. జాగ్రత్త. అయినా నేనున్నాను కదా. ధనుష్ ధనుష్ ఎవరు? ధనుష్ ధనుష్ నాకు తెలియదు సార్. అయితే తెలుసుకో ఎవరో ఆ ధనుష్. ధనుష్ గెట్ అవుట్ అండ్ ఫైండ్ అవుట్.